జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో నవీన్ యాదవ్ పేరును ప్రకటించిన ఏఐసీసీ. బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ, నేడు విచారణ చేయనున్న తెలంగాణ హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బలమైన వాదనలు. రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్లు సమగ్ర అధ్యయనం తర్వాతే తెచ్చామన్న సర్కార్. యథావిధిగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ. నేడు నోటీసులు జారీ. ఈ నెల 11 వరకు తొలి విడత నామినేషన్ల స్వీకరణ. 1,14,000 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి పచ్చజెండా. ఐటీ, ఇంధనం సహా 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం. కోనసీమ జిల్లా బాణాసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదం. మంటల్లో 6 దుర్మరణం, 2 పరిస్థితి విషమం. మదనపల్లె పూర్వ ఆర్డీఓ మురళిపై సిఐడి ప్రశ్నల వర్షం. దస్తాల దహనం కేసులో విచారణ. పీసీసీ చీఫ్ చొరవతో మంత్రుల మధ్య ముగిసిన వివాదం. అడ్లూరికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పిన పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు త్రిబేన్ కమిటీ రిపోర్టు. చీకటి ఒప్పందంతోనే ఎంఐఎం డ్రాప్ అంటూ ఎంపీ రఘునందన్ సైటేర్. నేడు చెలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపు. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన. నేడు విశాఖలో పర్యటించనున్న జగన్. మెడికల్ కాలేజీ సందర్శన. రోడ్డు మార్గంలో అనుమతించని పోలీసులు. జగన్ పర్యటనకు 18 కండిషన్లతో పోలీసుల అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టిస్తుందన్న మాజీ మంత్రి అమర్నాథ్. 2 దగ్గు మందులను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం. కల్తీ జరిగినట్లు గుర్తింపు. బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తాం. నేతలు రాజకీయాలు పక్కన పెట్టాలన్న మంత్రి పొన్నం. సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీష్ బహిరంగ లేఖ. వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి. రోజుకో సరికొత్త రికార్డు నమోదు చేస్తున్న బంగారం ధర. హైదరాబాద్ లో 1,26,000కు చేరిన 10 గ్రాముల పసిడి. జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. ఫ్రెండ్లీ పోలీసింగ్, ఆయుధాలను, రికార్డును పరిశీలించిన సిపి. సత్యసాయి జిల్లా పెనుకొండలో శుభోదయ కార్యక్రమం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి సవిత. మేక్ ఇన్ ఇండియా పరిహసించిన వారికి ప్రజలే జవాబిచ్చారు. దేశంలో పెట్టుబడులకు అనుకూలతలున్నాయని ప్రధాని వెల్లడి. జీమెయిల్ నుంచి జోహో మెయిల్ కు మారిన అమిత్ షా. స్వదేశీ టెక్నాలజీకి ప్రోత్సహిస్తామన్న కేంద్ర హోంమంత్రి. రసాయన శాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి. మెటల్ ఆర్గానిక్లకు పరిశోధనలకు గాను పురస్కారం. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని. ప్రపంచ మార్కెట్కు నావీ ఎయిర్పోర్ట్ వేదిక కానుందని ప్రధాని వెల్లడి. పాకిస్తాన్ సైన్యంపై మిలిటెంట్ల బాంబు దాడి. 2 అధికారులు, 11 మంది సైనికులు మృతి. ఉమెన్ వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కు హ్యాట్రిక్ ఓటమి. 107 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తు.